హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నగర స్వరూపాన్ని ఎలా మార్చేసిందో మనకు తెలిసిందే. దీనివల్ల శివారు ప్రాంతాలు సైతం అటు అద్భుతమైన అభివృద్ధితో, ఇటు రియల్ భూమితో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ట్రాఫిక్ రాకపోకలను మెరుగుపరచడం, లాజిస్టిక్స్ అనుసంధానాన్ని బలోపేతం చేయటం, అలాగే టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో కొత్త రియల్ ఎస్టేట్ వృద్ధి కారిడార్లను సృష్టించడం దీని లక్ష్యం. అంతేకాకుండా కీలక పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధికి ఈ నూతన మౌలిక సదుపాయాల కల్పన దోహదపడుతుందని అంచనా వేస్తుంది. అన్ని రకాలుగా అనుసంధానాన్ని మెరుగుపరచడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రాజెక్టులో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలున్నాయి. అలాగే నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట్, ఆదిలాబాద్ కు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. రింగ్ రోడ్లు భారీ వాహనాలను పట్టణ పరిధి వెలుపలకి మళ్లిస్తాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఉండదు. అంతేకాకుండా ఈ రింగ్ రోడ్ టైర్ 2 నగరాల్లో కొత్త రియల్ ఎస్టేట్ వృద్ధి కారిడార్లను సృష్టిస్తాయని అంచనా. పట్టణాలను రింగ్ రోడ్ నెట్వర్క్లతో అనుసంధానించడానికి రేడియల్ రోడ్లను ప్రణాళిక చేస్తున్నారు. దీనివల్ల పట్టణ శివారు ప్రాంతాలు, హైవే కారిడార్లో భూమికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రతిపాదిత రింగ్ రోడ్లు భారీ రవాణా వాహనాలు, సరుకు రవాణా వాహనాలు రద్దీగా ఉండే పట్టణ కేంద్రాలను దాటి వెళ్లడానికి వీలు కల్పిస్తాయి. దీనివల్ల నగరాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడంతో పాటు సరుకు రవాణా ప్రయాణ సమయం కూడా మెరుగుపడుతుంది. అదే సమయంలో ఈ కొత్త కారిడార్లు జిల్లా కేంద్రాల చుట్టూ నివాస లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు మరియు వాణిజ్య కేంద్రాల కోసం పెద్ద మొత్తంలో భూమిని అందుబాటులోకి తెస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కనిపించిన వృద్ధి మాదిరిగానే ఇటువంటి మౌలిక సదుపాయాల కారిడార్లు తరచుగా భూమి విలువ గణనీయంగా పెరగడానికి, పెద్ద ఎత్తున నివాస గృహాల అభివృద్ధికి దారితీస్తాయని పట్టణ ప్రణాళిక నిపుణులు అంటున్నారు. తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధిని వేగవంతం చేసే ఔటర్ రింగ్ రోడ్ ను ప్రభుత్వం 9 ముఖ్య ప్రాంతాల్లో డెవలప్ చేయాలని నిర్ణయించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేట, ఆదిలాబాద్ వంటి ముఖ్య నగరాల్లో చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ పట్టణాలలో ఇప్పటికే స్థిరమైన పట్టణ విస్తరణ, పెరుగుతున్న గృహాల డిమాండ్ కనిపిస్తున్నాయి. ఈ రింగ్ రోడ్ల నెట్వర్క్ కొత్త నివాస, విల్లా మరియు అపార్ట్మెంట్ నిర్మాణాలను వేగవంతం చేస్తుందని అంచనా. వరంగల్లో రింగ్ రోడ్ నిర్మిస్తే హన్మకొండ, కాజీపేట్, మడికొండ, ధర్మసాగర్ రోడ్ కారిడార్, వరంగల్ హైదరాబాద్ హైవే వంటి ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఇక్కడ వరంగల్ శివారులో భూమి ధరలు చదరపు గజానికి 10,000 నుండి 25,000 మధ్య ఉండగా, అభివృద్ధి చెందిన లేఅవుట్లలో చదరపు గజానికి 30,000 నుండి 60,000 వరకు ఉన్నాయి. అపార్ట్మెంట్ల ధరలు చదరపు అడుగుకి 3,000 నుంచి 5,000 దాకా పలుకుతున్నాయి. కరీంనగర్లో రింగ్ రోడ్ ఏర్పాటైతే బొమ్మకల్, కొత్తపల్లి, మంకమ్మతోట, కరీంనగర్ హైదరాబాద్ జాతీయ రహదారి కారిడార్ వంటివి డెవలప్ అవుతాయి. ఇప్పటికే రాజీవ్ రహదారి ఉండటం వల్ల బలమైన వృద్ధిని మనం చూడొచ్చు. కరీంనగర్ శివారు గ్రామాల్లో భూమి ధరలు చదరపు గజానికి 8,000 నుంచి 18,000 మధ్య ఉండగా, జాతీయ రహదారుల సమీపంలో చదరపు గజానికి 35,000 వరకు ఉన్నాయి. నిజామాబాద్ విషయానికి వస్తే ఈ పట్టణం వ్యూహాత్మకంగా మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉంది. అందుకే ఇది ప్రాంతీయ వాణిజ్య, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ కనుక రింగ్ రోడ్ను ఏర్పాటు చేస్తే ఆర్మూర్ రోడ్, బోధన్ రోడ్, మక్లూర్, హైదరాబాద్ హైవే ప్రాంతం వంటివి గణనీయంగా వృద్ధి చెందుతాయి. ధరల విషయానికి వస్తే నిజామాబాద్ చదరపు గజానికి 7,000 నుంచి 15,000 మధ్య ఉండగా, వాణిజ్య కారిడార్ల వెంబడి చదరపు గజానికి 30,000 వరకు ఉన్నాయి. ఖమ్మంలో ఇళ్లకు ఇప్పటికే బలమైన డిమాండ్ ఉంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్తో అనుసంధానం, చుట్టుపక్కల ఉన్న మైనింగ్ ప్రాంతం కారణంగా ఖమ్మం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. రింగ్ రోడ్ ఏర్పాటైతే వైరా రోడ్, ఇల్లందు రోడ్, సుజాత నగర్, మమతా మెడికల్ కాలేజ్ కారిడార్ వంటి ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ ధరల విషయానికి వస్తే పట్టణ శివార్లలో చదరపు గజానికి 10,000 నుండి 22,000 మధ్య ఉండగా, పట్టణ పరిధిలో చదరపు గజానికి 30,000 నుండి 50,000 మధ్య ప్లాట్ల ధరలున్నాయి. ఇక మరో పట్టణం విషయానికి వస్తే హైదరాబాద్ సమీపంలో ఉన్న మహబూబ్ నగర్ ఏరియా గణనీయంగా వృద్ధి చెందుతుంది. హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఉండటం వల్ల మహబూబ్ నగర్ ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. రింగ్ రోడ్ ఏర్పాటైతే జడ్చర్ల, అప్పనపల్లి, మహబూబ్ నగర్, జడ్చర్ల రోడ్డు వంటివి డెవలప్ అవుతాయి. ఇక్కడ భూమి ధరలు చదరపు గజానికి 6,000 నుండి 12,000 మధ్య ఉండగా, నివాస ప్లాట్ల ధరలు చదరపు గజానికి 15,000 నుండి 28,000 మధ్య ఉన్నాయి.
తెలంగాణలో రింగ్ రోడ్ ఏర్పాటవుతున్న మరో పట్టణం నల్గొండ. ఈ ఏరియా హైదరాబాద్తో అనుసంధానం ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ కాగా, దీనికి కొత్తగా రింగ్ రోడ్ తోడైతే చర్లపల్లి రోడ్, హైదరాబాద్ హైవే కారిడార్, మర్రిగూడ రోడ్ బెల్ట్, పనగల్ ప్రాంతం వంటివి గణనీయంగా వృద్ధి చెందుతాయి. నల్గొండలో ప్లాట్ల ధరల విషయానికి వస్తే చదరపు గజానికి 8,000 నుంచి 18,000 మధ్య ఉండగా, అభివృద్ధి చెందిన లేఅవుట్లలో ధరలు చదరపు గజానికి 20,000 నుంచి 30,000 వరకు ఉండటం విశేషం. గత 10 ఏళ్లలో అనూహ్యంగా డెవలప్ అయిన పట్టణాల్లో సిద్దిపేట్ ప్రముఖంగా నిలుస్తుంది. కొత్తగా ఇక్కడ రింగ్ రోడ్ ఏర్పాటు కావటం వల్ల కోమటి చెరువు రోడ్, ప్రశాంత్ నగర్, సిద్దిపేట, హైదరాబాద్ కారిడార్ వంటివి డెవలప్ అవుతాయి. ప్లాట్ల ధరల విషయానికి వస్తే సిద్దిపేట్కు ఎంత సమీపంలో ఉన్నదనే అంశాన్ని బట్టి ధరలున్నాయి. ఇక్కడ గజానికి 12,000 నుంచి 25,000 మధ్య ఉన్నాయి. సూర్యాపేట్ జాతీయ రహదారి మీద ఉండటం వల్ల ఇక్కడ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇక్కడ కొత్తగా రింగ్ రోడ్ ఏర్పాటైతే కోదాడ్ రోడ్, ఖమ్మం రోడ్, హైదరాబాద్ హైవే కారిడార్ వంటివి డెవలప్ అవుతాయి. ఇక్కడ భూమి ధరలు చదరపు గజానికి 10,000 నుండి 20,000 మధ్య ఉండగా, హైవే వెంబడి ఉన్న వాణిజ్య ప్లాట్లకు అధిక విలువ ఉంటుంది. రింగ్ రోడ్ ఏర్పాటైతే ఆదిలాబాద్ పట్టణం ముఖచిత్రం మారిపోతుంది. ఈ ప్రాంతం భవిష్యత్తులో పర్యాటక మరియు లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఆదిలాబాద్ మహారాష్ట్ర సమీపంలో ఒక పర్యాటక మరియు వాణిజ్య ముఖద్వారంగా అభివృద్ధి చెందుతుందని అంచనా. రింగ్ రోడ్ ఏర్పాటైతే మావాలా రోడ్, దాస్నాపూర్, ఆదిలాబాద్ నాగ్పూర్ హైవే కారిడార్ వంటివి వృద్ధి చెందుతాయి. ఇక్కడ ప్లాట్ల ధరలు చదరపు గజానికి 5,000 నుండి 12,000 మధ్య ఉన్నాయి. ఇది రాష్ట్రంలో అత్యంత సరసమైన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా నిలుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. రింగ్ రోడ్లకు అదనంగా జిల్లా కేంద్రాలను నేరుగా రింగ్ కారిడార్లకు అనుసంధానించే రేడియల్ రోడ్లను ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. ఈ రోడ్లు వ్యవసాయ ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు, లాజిస్టిక్స్ హబ్లకు, మెరుగైన ప్రాప్యతకు, కూడళ్ల వద్ద వాణిజ్య కేంద్రాలు, నివాస లేఅవుట్ల అభివృద్ధికి మొదలైన వాటికి సహాయపడతాయి. ఈ కొత్త కారిడార్లు రాబోయే దశాబ్దంలో జిల్లా పట్టణాలను ప్రధాన ప్రాంతీయ వృద్ధి కేంద్రాలుగా మార్చగలవని, తెలంగాణ వ్యాప్తంగా కొత్త రియల్ ఎస్టేట్ పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తాయని పట్టణ ప్రణాళిక నిపుణులు భావిస్తున్నారు.